ప్రపంచాన్నే భయపడుతున్న ఎల్నినో. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వర్షాలు కురిస్తే రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్? ఇప్పుడైతే వర్షాలు ఇది కురిసే అవకాశం ఉన్నది. కిలో విత్తనానికి వరి పండించాలంటే సుమారు 4,000 లీటర్ల నుంచి ఫామ్ పాండ్స్ ఉంటాయి. వర్షం పడితే ఒకేసారి కుండపోత పడవచ్చు. కొంతమంది రైతన్నలు వరి కూడా నార్లు పోసుకున్నారు, నాట్లు వేసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. వర్షాకాలం వచ్చి నెలన్నర రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ వర్షం చినుకు జాడలెక్క అన్నదాతలు లబోదిబోమంటున్నారు. వేసిన పంటలు ఎండిపోతుంటే లోలోన కుమిలిపోతూ తల్లడిల్లుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాతలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సాగు చేసిన పంటలు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఒకవేళ వర్షాలు కురిస్తే ఎలాంటి పంటలు సాగు చేయాలి తెలుసుకునేందుకు ప్రస్తుతం మనకు జగిత్యాలలోని పొల్లాస తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ మనతో ప్రిన్సిపల్ సైంటిస్ట్ విజయభాస్కర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ప్రస్తుతం ఎల్నినో నేపథ్యంలో ఎంతవరకు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని మీరు అంటారు? ఇప్పుడు మనం వర్షాకాలంలో జగిత్యాల జిల్లాలో చూసుకున్నట్టయితే 20 మండలాలు ఉన్నాయండి. 20 మండలాల్లో జనరల్గా వానాకాలం జూను మొదటి నుంచి మొదలవుతుంది. జూను నెల వర్షాగా 15th నుంచి మనకు ఇప్పటి వరకు వర్షపాతం చాలా తక్కువ అయిందండి. అయితే ఇందులో 20 మండలాలలో 2 మండలాలు మాత్రం చాలా డెఫిసిటీలో ఉన్నది. డెఫిసిట్ అంటే ఈ ఇబ్రహీంపట్నం మరియు గొల్లపల్లి మండలం 2 మండలాల్లో చాలా పడవలసిన వర్షపాతం కన్నా చాలా చాలా తక్కువ పడ్డది. మిగతా ఇంకొక మండలం మాత్రం మనకు ఈ వెల్కటూరు మండలము నార్మల్ సిచ్యువేషన్లో ఉన్నది, డెఫిసిటీ నార్మల్ రెయిన్ఫాల్. మిగతా మనకు 17 మండలాల్లో కూడా మొత్తం జిల్లా విధంగా కంపేర్ చేస్తే సుమారు ఇప్పటి వరకు 16వ తారీఖు వరకు మనకు 44% వర్షపాతం లోటు జిల్లాలో లోటుపాటు ఏర్పడిందండి. అంటే ఇప్పుడు ఎంత లోటు వర్షపాతం నమ్మదండి సార్? సుమారు 44% మనకు పడవలసిన వర్షపాతం కన్నా 44%, 144% వర్షపాతం లోటు ఏర్పడ్డాయి. సరే, ఇప్పుడు మీరు 15 మండలాలు ఈ లోటు నమోదైందని చెప్పంటున్నారు. అసలు ఇందులో ప్రధానంగా ఏ మండలంలో ఎక్కువ వర్షపాతం లోటు నమోదైంది సార్? ఎక్కువ వర్షపాతం లోటు అయినది గొల్లపల్లి మండలము, ఇబ్రహీంపట్నం మండలం అండి. ఈ 2 మండలాల్లో చాలా 100కు 60 నుంచి 70% వర్షం పడలేదు. ఇంకా మిగతా 15 రోజులు ఉన్నా కాబట్టి జూలైలో కొంత వర్షం పడవచ్చు. అదేవిధంగా వచ్చే ఆగస్టు మాసంలో కూడా 1 నుంచి 15 తారీఖు వరకు అక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్న ఉరుములు కూడా లోటు. ఎక్కడ ఈ మన రైతులందరూ గుర్తించవలసిందంటే ఎప్పుడు పడ్డ వర్షం ఒక రోజులో మన హాఫ్ డే కానీ 2 రోజులలో కానీ బాగా వర్షం కురిపించి పోయే అవకాశం ఉంది. ఈ వర్షాన్ని కూడా రైతులు వీలైతే మన వర్షం నీళ్ళు మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదండి. సార్, ఇప్పటికే మొన్న కురిసిన వర్షాలకంటే చెదురుమదురు పడ్డ వర్షాలకి కొంతమంది రైతులు సాగు చేసుకున్నారు సార్. మరి కొంతమంది భూగర్భ జలాల మీద కూడా డిపెండ్ అయ్యి సాగు చేసుకున్నారు. ఇప్పుడు వారి పరిస్థితులు అటు భూగర్భ జలాలు అడిగంటిపోయాయి, ఇటు వర్షాలు కూడా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? అసలు ఇప్పటి వరకైతే కొంతమంది రైతులు వర్షాలు పడ్డప్పుడు పడకముందు పడతాయని ఆశించి కొంతమంది రైతన్నలు వరి కూడా నార్లు పోసుకున్నారు, నాట్లు వేస్తున్నారు. ఈ రైతన్నలు కూడా ఇప్పుడు జాగ్రత్త పడి ఏంటంటే వరిలో పెట్టవలసిన నీటి శాతం కన్నా ఎక్కువ మంది ఎక్కువ నీళ్ళలో మన బెత్తడి వరకు జానాడు వరకు కూడా ఎక్కువ పెడుతున్నారు. అలా పెట్టకుండా వరిలో కూడా పొడి పద్ధతి, తడి పద్ధతి అన్న ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అంటే మన వరి వేసిన రైతులు 4 ఎకరాలు ఇప్పుడు వేయబోయే రైతులు కూడా 4 ఎకరాలు వేయవలసిన రైతులు ఎంత వీలైతే కూడా 1 ఎకరానికి సరిపోయే నీరుతో ఆరుతడి పంటలు, వివిధ రకాల ఆయుర్ పంటలు 3 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు ఆ నీరుని సరిపోయేట్టు వేసుకోవచ్చు. ఇంకొకటి రైతులు 4 ఎకరాలు వేయకుండా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి ఆ 3 ఎకరాల నుంచి 1 ఎకరానికి తగ్గించుకొని వేసుకోవాలని ఇంకా ముందు రైతులు కూడా
నారు లేకుండా స్వల్పకాలిక రకాలనే నీరు ఉన్న ప్రాంతాలలోనే ప్రత్యామ్నాయ స్వల్పకాలిక రకాలను వేసుకోవాలి. తెలంగాణ సోనా కానీ KNM 1632 రకాలు కూడా, ఎందుకంటే మనకు నీళ్ళు జలసిరిని కాపాడుకున్నందుకు ప్రభుత్వం కూడా తన వంతు ప్రచారం చేస్తున్నది. కాబట్టి ఈ ముఖ్యంగా ఆరుతడి పంటలు, ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల విషయానికి వచ్చినట్టయితే జొన్న కానీ, పెసర కానీ, మినుము కానీ, కంది కానీ, ఉల్వలు కానీ, అనుములు కానీ, వీలైతే కూరగాయ పంటలు కూడా ప్రత్యామ్నాయ పంటలుగా వేయాలని రైతులకు మేము వ్యవసాయ యూనివర్సిటీ తరఫున కూడా ప్రచారం చేస్తున్నామండి. అయితే సార్ ఇప్పుడు మా గిరి ఉన్నారు సార్, మా గిరికి 4 ఎకరాల పొలం ఉంది. దీంట్లో వద్దని చెప్పంగా కూడా అటు అధికారులు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఈసారి వర్షపాతం తక్కువ నమోదవుతుంది అన్నా కూడా మా గిరి ఏం చేశారంటే 2 ఎకరాల్లో భూగర్భ జలాలను డిపెండ్ అయ్యి వరి సాగు చేశారు. ఇప్పుడు పరిస్థితి మాత్రం భూగర్భ జలాలు లేకుండా పోయాయి. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే పంట బయటపడే అవకాశం ఉంటుంది? అయితే ఇప్పుడు మీరు అన్న ప్రశ్న బాగున్నది. ఆల్రెడీ 4 ఎకరాలు వేసుకున్నారు, ఆ వరిని నాటేసి దీర్ఘకాలిక రకాలను వేసుకోవడంలో రైతులు కొద్ది ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఎక్కడైతే రైతులకు అందుబాటులో ఉన్న స్వల్పకాలిక రకాలు, ఎక్కడైతే నారు ఉన్నది, తెలంగాణ సోనా కానీ KNM 1630 లాంటి ప్రభుత్వం సిఫారసు చేసిన 7 రకాలలో ఏదైనా దీర్ఘ BPT 5204 కాకుండా మిగతా తక్కువ కాలిక 120 నుంచి 130 రోజులనే అది నీరు ఉన్న రైతులు మాత్రమే ఈ నాటు వేసుకోవాలి. మరి ఆల్టర్నేటివ్ వెట్టింగ్ డ్రై పద్ధతి మాత్రం తప్పనిసరిగా వీళ్ళు ఆరబెట్టడము, ఆ పద్ధతిని పాటిస్తే మనకు రైతన్నలు దిగుబడి తీసుకునే అవకాశం ఉన్నది. అయితే ప్రస్తుత పరిస్థితులు అంటే తక్కువ నీరుతో సాగు చేసే పంటలు ఏమున్నాయని చెప్తారు సార్ మీరు? తక్కువ నీటితో సాగు చేసే పంటలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా పెసర 2 నెలల పంట అండి, మినుము 3 నెలల పంట 90 రోజులు. దీనిలో తక్కువ కాలంలో మనకు ఇప్పుడు జూలై 15 నుంచి జూలై 30th వరకు కూడా పెసర మినుము వేసుకోవచ్చు అండి. ఇవే కాకుండా మొక్కజొన్న పంటను కూడా సుమారు ఈ నెల ఆఖరి వరకు మొక్కజొన్న పంటను వేసుకోవచ్చు. ఇదే కాకుండా జొన్న సజ్జను కూడా, ఇవి తక్కువ కాల పంట, తక్కువ నీటిని తీసుకొని రైతన్నలకు ఎక్కువ దిగుబడి ఇచ్చే పంట. ఈ పంటలో కూడా రైతన్నలు వీలైతే బిందు సేద్యము, స్ప్రింక్లర్ల ద్వారా కూడా, తుప్పల సేద్యం ద్వారా కూడా మనకు తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి తీసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రైతన్నలు కాలువల ద్వారా నీటిని కూడా పెట్టకుండా మన బిందు మనకు జంటసాల పద్ధతి అని మొక్కజొన్నలో ఉన్నాయండి. ఈ జంటసాల పద్ధతి ద్వారా కూడా మనకు రైతన్నలు మొక్కజొన్న వేసి సుమారు 35 నుంచి 45 క్వింటాల వరకు దిగుబడి తీసే అవకాశం ఉన్నది. ఒక లైన్కు నీటినిచ్చి ఒక లైన్ను వదిలిపెట్టి ఇచ్చినా కానీ మొక్కజొన్న మనకు సర్వే అయ్యి ఎక్కువ దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో కూడా రైతులు మొక్కజొన్నలో కూడా తక్కువ కాలపు పంటలని, తక్కువ డ్యూరేషన్ ఉన్న పంటలని వేసుకోవాలండి. అంటే సార్ ఇప్పుడు ఎరువులు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వర్షాలు సార్, భూమిలో కూడా తేమలేదు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎరువులు ఎలా ఉపయోగించాలి సార్? ఇప్పుడు రైతన్నలు చాలామంది వర్షపాతం తక్కువ ఉన్నది. మొట్టమొదటి రైతన్నలు పాటించవలసిన విషయం ఏంటంటే తక్కువ వర్షపాతం పడే భూమి తక్కువ పదను ఉన్నది. భూమిలో రైతన్నలు యూరియా కానీ, DAP కానీ, పొటాష్ వేయవలసిన భూమి పదను ఉన్నప్పుడే ఈ రైతన్నలు ఎరువులు వేసుకోవాలి. వివిధ పంటలకు వివిధ మోతాదులలో రైతులు ఒకేసారి కుప్పకుండా 3 నుంచి ఒక్కొక్క పంటకు వరిలో 3 నుంచి 4 దశలు, మొక్కజొన్నలో 2 నుంచి 3 దశలు, పెసరలో మన భూమి దుక్కినప్పుడు DAP వేయడం, మిగతా పంటల్లో కూడా పైకి పొడి వాతావరణం ఉన్నప్పుడు రైతులు ఏం చేయాలంటే 2% యూరియాను, మన పంటను కాపాడుకోవాలంటే 2% యూరియాను ఏ పంటలో అయినా పిచికారి చేసుకోవచ్చు, మొక్కజొన్న కానీ. ఇదే కాకుండా 1% పొటాషియం నైట్రేట్ను లేదా 10 గ్రాముల మల్టీకేను కూడా ఈ మార్చి మన పంటలను, అంటే వర్షాలు పడతలేవు కాబట్టి వేసిన పంటలను కాపాడుకోవాలంటే ఈ 3 రకాలైన నేను చెప్పిన యూరియా కానీ, DAP కానీ, పొటాష్ కానీ కొంతవరకు మనకున్న మన ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో వేసిన రైతులు డ్రోన్ టెక్నాలజీ ద్వారా, డ్రోన్ ద్వారా కూడా నానో యూరియాను పిచికారి చేసుకోవచ్చండి. ఒక ఎకరానికి 500-250 ml నుంచి వివిధ పంటల్లో వేసుకున్నట్టయితే ఆకుల నుంచి వరి పంట కానీ, ఈ పెసర కానీ, మినుము కానీ, మొక్కజొన్న కానీ మనం
కాపాడుకొని దిగుబడి పొందే అవకాశం ఉన్నది. సార్ మీరు శాస్త్రవేత్త, గ్రామాల్లో కూడా విజిట్ చేస్తున్నారు, గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు ఎలాంటి చేయాలని. సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పంట నష్టానికి అంచనా వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని మీరు రైతులు అంటే పంట నష్టం విషయం వచ్చినప్పుడు మన వ్యవసాయ శాఖ వాళ్ళ వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు ఉన్నారు, సహాయ సంచాలకులు అనే ఏడీఏ గారు ఉన్నారు, డిఏ వారు, వాళ్ళు ప్రతి గ్రామంలో 5-6 విలేజ్లకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి వాళ్ళు మన అవగాహన కల్పిస్తున్నారు, వాళ్ళు అంచనా వేస్తారు. మా తరపున అంటే వ్యవసాయ యూనివర్సిటీ తరపున మేము ఈ వేసిన వరి పంటలను ఎలా కాపాడుకోవాలి, ఈ వరి పంట విస్తీర్ణాన్ని తగ్గించి మనకు ప్రత్యామ్నాయ పంటలైన తక్కువ నీటితో ఆరుతడి పంటలైన పెసర కానీ, మినుము కానీ, ఉలువలు కానీ, అనుములు, కంది కొంతవరకు ఆగస్టు 15th వరకు కూడా ఈ కందిని అంటే వివిధ నేల రకాలను బట్టి ఎర్ర నేలలో అయితే తక్కువ దూరం 90 సెంటీమీటర్ రోకురో, మన బరువైన నేలలో అయితే 120 సెంటీమీటర్లు వరకు వేసుకొని అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు. ఈ కంది పంటలో రైతన్నలకు మేము చెప్పేది ఒక్కటే పంట కాకుండా ఒకే కందితో పాటు ఈ టర్మరిక్ కానీ మిగతా ఏదైనా రకమైన మన వేరుశెనగ కానీ ఇలాంటి పంట అంతర్ పంటలు వేసుకున్నట్టయితే ఒక పంట మనకు చేతికి రాకుండా ఇంకో పంట కూడా వచ్చి, ఇదే కాకుండా మనకు హాని చేసే చీడపీడల నుంచి కూడా మనం అంతర్ పంట వల్ల భూమిలో ఈ కంది వేసినప్పుడు భూమిలో నత్రజని స్థిరీకరించబడి మనకు యూరియా శాతాన్ని కూడా తగ్గించుకొని రాబోయే యాసింగ్లో కూడా మనకు భూమిలో యూరియా శాతం 100 కిలోలు వేయవలసినప్పుడు సుమారు మనకు 40% వరకు కూడా ఈ భూమిలో బస్తాను 2 బ్యాగులు వేసుకోవాల్సిన రైతులు 1 బ్యాగుతోనే సరిపెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో యూరియా కూడా కొంతవరకు షార్టేజ్ ఉన్నది కాబట్టి రైతన్నలు మన యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకొని అది యూరియా తీసుకుంటున్నారు. ఇంకొకటి కొద్ది 3 దఫాలలో ఒకేసారి వేయకుండా మనకు వరి పిలక దశలో, పొట్ట పెట్టే దశలో, అంటే వెన్ను వేసే దశలో, గింజ గట్టే దశలో దీంతో పాటు పొటాషియం కూడా కొంతవరకు వేసుకున్నట్టయితే వరిలో, ఇవే కాకుండా పత్తి పంటలో కూడా మనకు పైపాటిగా కొంచెం వర్షాలు తగ్గాయి కాబట్టి పైపాటి కూడా వేసిన రైతులు పత్తి పంటను మనం కాపాడుకోవాలంటే 2% యూరియాను, అదేవిధంగా యూరియా లేకపోతే 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా 10 గ్రాముల మనకు మల్టీకేన్ కూడా ఈ మూడిట్లో ఒక వారం రోజుల వ్యవధిలో ఇవి మనం పిచికారి చేసుకున్నట్టయితే పత్తి పంటను కూడా కాపాడుకోవచ్చు అండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పత్తి ప్లస్ వరి కాకుండా మిగతా ఏదైనా పంట సాగు చేయమంటున్నానంట. అసలు ఎందుకు ఇలా పత్తి పంటను వద్దు అని ఎందుకు అంటున్నారు సార్? అదే పత్తి పంటను వద్దని, పత్తికి 2 రకాల ఎక్కువగా నల్లరేగల్లో పత్తి వేస్తారండి. ఈ పత్తి సుమారు ఇప్పుడు 6 నెలల నుంచి 7 నెలల వరకు ఉంటుందండి. ఈ దీర్ఘకాలిక పంట కిందనే వ్యవహరిస్తాం. డిసెంబర్ వరకు ఇస్తుంది. ఈ డిసెంబర్ వరకు దానికి నీరు కావాలి. అంటే బోల్స్ ఏర్పడడానికి అక్టోబర్ నుంచి పూత వస్తుంది. పూత వచ్చి ఇల్లు 2 నుంచి 3, 4 దఫాలుగా పిక్కింగ్ చేస్తారు. ఈ పిక్కింగ్ చేయాలంటే మనకు నీరు అవసరం. నీరు అవసరం అన్నప్పుడు డిసెంబర్ వరకు కూడా పెంచుతారు కాబట్టి కొంతమంది రైతులు మేము మా వ్యవసాయ యూనివర్సిటీ తరపున ఏం చేస్తున్నామంటే డిసెంబర్ వరకే కట్ చేయమంటున్నాం. అంటే 1, 2, 3 పిక్కింగ్లు తీసుకొని కొంతమంది మే చివరిలో వేశారు, కొంత వర్షాభావం వల్ల జూన్లో వేశారు. ఇప్పుడు కూడా ఈ జూలై 28th ఎక్కడైతే నీటి వర్షాలు నిన్న వరంగల్ జిల్లాలో కొద్దిగా వర్షం ఎక్కువ పడ్డది, ఎక్కడైతే పడ్డ వర్షపాతం ఉన్న ఖాళీ భూములలో ఈ పత్తిని కూడా జూలై 20 వరకు కూడా విత్తుకోవచ్చు. ఈ విత్తుకున్న తర్వాత ఏంటంటే డిసెంబర్లో ఒకవేళ కొంతమంది రైతులు జనవరి, ఫిబ్రవరి కూడా ఉంచారు. ఇలా ఉంచడం వల్ల పింక్ బోల్వామ్ అనేది గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ పత్తి పంటను నవంబర్ ఎండ్ నుంచి డిసెంబర్ వరకే నెలలో తీసేసి మళ్ళీ జనవరిలో మనకు సంక్రాంతి వచ్చినప్పుడు ఆ టైంలో మనకు పెసర కానీ, మినుములు కానీ, నువ్వు పంటలు కూడా జనవరి 15 తర్వాత వేసుకున్నట్టయితే మరి ఇంకొక పంటను కూడా తీసుకోవచ్చు, స్వల్పకాలిక పంటని. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఏదైనా నష్టం కానీ కష్టం వస్తే రైతు బీమా ఆదుకుంటుందంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రైతు బీమా ఎలాంటి ప్రయోజనాలు కల్పించబోతుందంటారు సార్ మీరు? అంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు రైతు బీమా, రైతు భరోసా కూడా వానాకాలానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతు కూడా రైతు బీమా పరిగా 1 ఎకరానికి 12,000 చొప్పున వేసేదండి. కాబట్టి రైతులు వీటిని కూడా విత్తనాలకు, ఎరువులకి మాత్రం ఉపయోగించుకొని వారు
అధిక దిగుబడి పొందాలని ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని తీసుకొని వేరే వాటికి వాడకుండా విత్తనాలకు ఎరువులకే తీసుకొని వాటిని పొదుపుగా వాడి మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా సాధ్యమైనంత వరకు నీటిని ఎంత వీలైతే అంత వృధా చేయకుండా మనకు కొన్ని సందర్భాల్లో కొన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ కానీ వరంగల్ కానీ కొన్ని జిల్లాలలో వర్షం తాగడానికి నీరు కూడా తక్కువ ఉన్నది. దానిని ఇటు మీరు అంటే వేస్ట్ వృధా చేయకుండా మనం వాడుకోవాలని నా ఉద్దేశం పంటలకు. అయితే ఇప్పుడు రైతులు మాత్రం కష్టాల్లో ఉన్నారు సార్. అధికారులు వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు కూడా మీరు గ్రామానికి విజిట్ చేస్తున్నారు అని తెలుస్తుంది. అసలు మీరు నిన్న కూడా ఏదో గ్రామానికి వెళ్ళారంట, రైతులకైతే అవగాహన కూడా కల్పించారంట. అసలు ఎలాంటి అవగాహన కల్పించారు మీరు రైతులకు? నేను వివిధ జగిత్యాలలోని వివిధ 20 మండలాల్లో తిరిగానండి. 20 మండలాల్లో వేసిన రైతులను నారు 4 ఎకరాలు వేసే రైతును 1 ఎకరం వేయమని చెప్తున్నాను. ఆ 1 ఎకరం వేసే నీటితోని మనం ఆరుతడి పంటలను ప్రత్యామ్నాయ పంటలను 3 నుంచి 4 ఎకరాలు వేసుకోమని చెప్తున్నాను. ఇంకోటి రైతులకు మన ఆయిల్ ఫామ్ దిక్కు మరలు మన ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నాం కాబట్టి ఆయిల్ ఫామ్ కూడా వేయమని చెప్తున్నాను. ఇంకొకటి మనకు మొక్కజొన్న ఈ నెల చివరి వరకు వేసుకోవచ్చు, కంది కూడా వేసుకోవచ్చు. ఇవే కాకుండా చిరుధాన్యాలు కూడా, కూరగాయలు కూడా రైతులు వీలైతే వాటిపైన కూడా దృష్టి పెట్టి, ఎందుకంటే ప్రతి ఒక్క రైతన్న అంటే కూరగాయలు పండించి కూడా మనకు ఎక్కువ లాభం, టమాటా కానీ మిర్చి కానీ వంకాయ బెండకాయ ఇలాంటివి కూడా మన ఈ తక్కువ కాల పంట కాబట్టి ఇవి కూడా వేసుకొని మనం ఎక్కువ లాభం పొందాం. ఇంకొకటి మొక్కజొన్నలో కూడా ఈ మామూలు రకాలతో పాటు బేబీ కార్న్లు, స్వీట్ కార్న్లు ఇవాళ ఉన్నాయి. రైతులు కూడా ఇలాంటి మన స్వల్పకాలికం వేసుకొని కూడా కొంత మనకు లాభాన్ని పొందవచ్చు తక్కువ నీటితో. ఇంతమంది చెప్పినట్టు జంటసాల పద్ధతి, డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా మొక్కజొన్న బిందు సేద్యం ద్వారా కూడా ఈ మొక్కజొన్న పండించవచ్చు అండి. 3-4 దశలో మనకు పూత దశలో ఈ కంకి ఏర్పడే దశలో తప్పనిసరిగా నీళ్లను మొక్క దగ్గరనే మనం మొక్కజొన్నలో విచ్చుకున్నట్టయితే అక్కడ మనకు మొక్కకే అంది నీరు వృధా కాకుండా, నీరు ఎవాపరేషన్ కాకుండా, ఆవిరి కాకుండా కూడా మనం ఈ ఇలాంటి పంటలను పండించుకోవచ్చు అండి. సార్, తెలంగాణ అంటేనే వరి సాగు సార్. దీని ఆఫ్టర్ ఏ మిగతా ఏ పంట అయినా వరి తర్వాతనే. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేసే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుత పరిస్థితులు ఇప్పుడున్న ఎలినో ప్రభావం, వర్షాభావ ప్రభావం మా ప్రభుత్వం తరపున వ్యవసాయ యూనివర్సిటీ తరపున ఇప్పుడు వేసిన వాళ్ళని పక్క పెడితే ఇప్పుడు మేము వరి సాగును తగ్గించాలనే సూచనలు చేస్తున్నాం. ఎందుకంటే వేసిన తర్వాత 3 నెలల వరకు మనకు నీరు ఆవశ్యకత ఉంటుంది. ఒక్క కిలో విత్తనానికి వరి పండించాలంటే సుమారు 4,000 లీటర్ల నుంచి 5,000 లీటర్లు పడుతుంది 1 కిలో విత్తనానికి. కాబట్టి రైతులు కూడా ఇది ఒకటి గమనించాలి. కాబట్టి ఈ వరిని తగ్గించి ఆయిల్ ఫామ్ కానీ, ఆరుతడి పంటలైన పెసర, మినుము, ఉలువలు, జొన్న ఇలాంటి పంటలను మనకు వేసుకొని ఈ పెసర కూడా మినుములు వేసుకుంటే ఏంటంటే, కందులు వేసుకుంటే మనకు నత్రజని కూడా భూమిలో స్థిరీకరించబడి మంచిగా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి పంటలకు నీరు తక్కువతోని మనకు ఉట్టిగా ఉంచకుండా ఎక్కువ పండి పప్పు ధాన్యాలు మనకు ప్రోటీన్లు ఉంటాయి. ప్రతి ఒక్క రైతన్నకు కూడా ఉద్యోగాలకి ఎవరికైనా మా ప్రోటీన్లు ఎక్కువ ఉండే పంట ఏంటంటే పప్పు ధాన్యాలు, సోయాబీన్ కానీ, పెసర, మినుము, కందులో మాంసకృతులు ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రైతులు వెనకట చాలామంది ఈ పప్పు ధాన్యాలు వేసారు, ఇప్పుడు తగ్గించారు. మన గత 2 సంవత్సరాల కింద కూడా మనకు వరల్డ్ ఆర్గనైజేషన్ WHO కానీ, మనకు ఫుడ్ ఆర్గనైజేషన్ FAO కానీ ఇంటర్నేషనల్ పల్స్ డే కూడా చేసింది. కాబట్టి దీనికి అవేర్నెస్ చేయడానికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా NFSM కూడా ఒకటి తయారు చేసి తక్కువ మనకు ఎక్కడైతే రైతన్నలు ఈ వరి పంట సాగును విస్తీర్ణాన్ని తగ్గించి పప్పు ధాన్యాల విస్తీర్ణాన్ని పెంచాలనేది కూడా కొన్ని పథకాలు ప్రోత్సహిస్తున్నది. రైతన్నలు కూడా అర్థం చేసుకొని ఈ మనకు ఆరుతడి పంటల దిక్కు వెళ్ళాలి. ఎందుకంటే వరి రైతన్నలు ఏంటంటే గత 5-6 సంవత్సరాల్లో మనకు తెలంగాణలో ప్రాజెక్టులు ఉన్నాయి, నీటి విస్తీర్ణ వర్షాలు ఎక్కువ పడ్డాయి. అప్పుడు మనము అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు మారినప్పుడు ఆ పరిస్థితులు అనుకూలంగా వివిధ పంటల్లో ప్రత్యామ్నాయ పంటల దిక్కు వెళ్ళాలి, ఆరుతడి పంటల దిక్కు వెళ్ళి వేసుకోవాలి. ఇవే కాకుండా మనకు పూల పంటలు,
మరియు పండ్ల పంటలు కూడా, డ్రాగన్ ఫ్రూట్ కూడా, ఆయిల్ ఫామ్ ఇలాంటి కాజుబైన మన కలప సంబంధించిన పంటలు కూడా ప్రభుత్వం, కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా అలాంటి వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పంటలు కూడా ఒక 3 నుంచి 4 సంవత్సరాల వరకు రైతులు వేసుకున్నప్పుడు ఆయిల్ ఫామ్ మధ్యలో అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. ఈ సుమారు 1 క్వింటాకు పండించినట్టయితే టన్ను కానీ మంచి రేటు ఉన్న ఆయిల్ ఫామ్ కూడా 23,000 నుంచి 24,000 వరకు మనకు తెలంగాణ ప్రభుత్వం నర్మెట్టలో కూడా ఆయిల్ ఫామ్, ఆయిల్ ఫెడ్ అనేది ఒక ప్రాజెక్టు, అంటే ఒకటి కర్మాగారము పెట్టడం జరిగినది. కాబట్టి రైతులు పండించినవి కూడా అక్కడ తీసుకుపోయి పెట్టుకున్నట్టు. ఇది 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఆయిల్ ఫామ్ ఉంటుందండి. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పామ్ గురించి మీరు మాట్లాడుతున్నారు సార్. ఆయిల్ పామ్ పై ఇటు శాస్త్రవేత్తలతో పాటు అధికారులు కూడా చాలా అవేర్నెస్ కూడా తీసుకొచ్చి ప్రయత్నం, అయినా కూడా రైతులు ఎందుకు ఆయిల్ పామ్ మీద దృష్టి సారించట్లేదు సార్ అసలు? అయితే ఆయిల్ ఫామ్ మనకు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టే అసురాపేటలో గత 30-40 సంవత్సరాల నుంచి ఆయిల్ ఫామ్ను వేస్తున్నారు. అసురాపేట, ఖమ్మం జిల్లాలో, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, మన ఇటు జిల్లాల్లో మనకు ఆంధ్రప్రదేశ్కు దగ్గర ఉంటుంది. కొద్దిగా వాతావరణం అలవాటు పడడం వల్ల అక్కడ ఆయిల్ ఫామ్ ఎక్కువ వేస్తారు. అక్కడ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మనకు మనం వ్యవసాయ యూనివర్సిటీ తరఫున కొన్ని ప్రయోగాలు చేసి మిగతా జిల్లాల్లో ఈ ఆయిల్ ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంట మార్పిడి చేయాలి. మన పంట ఎప్పుడు తెలంగాణలో మనకు తెలంగాణ విత్తన భండాగారం అని పేరు ఉన్నది వరికి. ఎక్కడ మనకు వెస్ట్ బెంగాల్ తర్వాత తెలంగాణ, పంజాబ్ తర్వాత మనకు రైతన్నలు విత్తనాలని విత్తనోత్పత్తి చేసుకొని విత్తనాలు కూడా కొంతమంది మిగతా రైతన్నలకు ఇటు ఎఫ్పిఓ ద్వారా కానీ, ప్యాక్స్ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా కూడా మేము వ్యవసాయ యూనివర్సిటీ ద్వారా బ్రీడర్ సీడ్ ఇచ్చేసి కొన్ని పంటలను, కంది కానీ మిగతా పంటలను కూడా వాళ్ళకు మరొక విధంగా వాళ్ళకు ధన రూపంలో వాళ్ళకు ఉత్పత్తి చేసి 10 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు కూడా 4 కిలోలు కూడా సీడు విత్తనోత్పత్తి చేసి రైతన్నలను ఏ విధంగా మనకు రివాల్వింగ్ ఫండ్ని పెంచాలని, వాళ్ళ యొక్క ఫండ్ను అంటే మన ధనవంతులు చేయాలని మా యూనివర్సిటీ తరఫున చేస్తున్నాం. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, గత పాలకులు కూడా ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు, పంట మార్పిడి. అసలు ఈ పంట మార్పిడితో ఎలాంటి లాభాలు ఉంటాయి సార్? అసలు రైతులు ఎందుకు పంట మార్పిడికి ఆసక్తి చూపించడం అసలు? అయితే ఈ రైతన్నలు ఏంటంటే వరి వేస్తే వారంకు 15 రోజులకు 20 రోజులకు పోయినా కొద్దిగా అలవాటు పడ్డారు. నీళ్లు పెట్టేసి కొన్ని రోజులు పోయినా పోకుండా నడుస్తుంది వరికి. మళ్ళీ ఆటోమేటిక్గా వరి పంట కొద్దిగా కష్టమైన పనిగా, అంటే ఈజీ పని. నాట్లు వేసినాం అనుకోండి, వాళ్ళు వేరే పని కూడా చూసుకోవచ్చు. నీళ్లు వరికి కొద్దిగా ఎక్కువ పెట్టిపోతారు. ఆ నీళ్లు వారం 3-4 రోజులు పోయినా పోకుండా ఆ నీళ్ళతో వరి సర్వైవ్ అవుతుంది. మరి ఇంకొకటి ఏంటంటే వరిని వేయడం వల్ల ఇప్పుడు గత 10 సంవత్సరాలు చూస్తే వరి వేసే పంట రైతులు పనికొచ్చే భూమిని చౌడు భూమిగా మార్చుకుంటున్నారు. అందులో ఎరువులు అవసరం ఉన్నా లేకున్నా నత్రజని, యూరియాని వేసి గత 5-10 సంవత్సరాలు అయితే భూమిలో వరి పొలంలో ఎర్రలు ఉండేది, వానపాములు. ఇప్పుడు చూద్దామన్నా పొలంలో ఎర్రలు వానపాములు అవపడుతుంది. దానికి కారణం అవసరం లేని రాసాయనిక ఎరువులను వేసి మనం ముఖ్యంగా మన నేలను మన పిల్లలకు, భావి తరాలకు, వచ్చే పిల్లలకు కూడా మనం ఆరోగ్యమైన నేలని ఇవ్వాలి. మన పిల్లలను కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలని చూసుకుంటున్నాం. భావి తరాలకు మనం పిల్లలకు మనం ఇచ్చేది ఏంటంటే మంచి నేలని ఇచ్చితే అందులో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలామంది కూరగాయలు అనేది మనకు ఎరువులు కూడా ఇష్టం ఉన్నట్టు పిచికారీ చేస్తున్నారు. కాబట్టి మనకు అవసరమంతకి ప్రభుత్వం ఇటు సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ను ప్రోత్సహిస్తుంది. ఇలాంటి చెడు అంటే రాసాయనిక ఎరువులు వేయడం వల్ల మనకి ఆ మనిషికి ఆరోగ్యమే కాకుండా పశువులకు ఆరోగ్యంకి మిగతా వాటికి కూడా ఆరోగ్యాన్ని హాని చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పొమ్మని మేము మా వ్యవసాయ శాస్త్రవేత్తల తరఫున ప్రతి మండలంలో నేను నా వంతు కృషిగా వివిధ వ్యవసాయ అధికారులతో, వ్యవసాయ విస్తరణాధికారులతో, హార్టికల్చర్ ఆఫీసర్లతో కూడా కలిసి ఈ మన జగిత్యాల జిల్లాలోనూ మిగతా జిల్లాలలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నామండి. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు భూగర్భ జలాలు కాపాడుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఒక్కటి మీరు ప్రశ్న బాబు, ఇప్పుడున్న ఈ సంవత్సరంలో మనం చూసినట్టయితే రాబోయే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ కానీ, మన హైదరాబాద్లో ఉన్న వాతావరణ డిపార్ట్మెంట్ కానీ, అదే వ్యవసాయ యూనివర్సిటీలో ఉన్న మేము అగ్రికల్చర్ మన శాస్త్రవేత్తలు కానీ మేమేం చెప్తున్నామంటే ఈ భూగర్భ జలాలను కాపాడుకోవాలంటే ఫామ్ పాండ్స్ చేయాలి. వర్షం పడితే ఒకేసారి కుండపోత పడవచ్చు.
పడే అవకాశం ఉన్నది. కాబట్టి పడ్డ నీటి బిందువును, నీటి చుక్కను మనము ఫామ్ పాండ్స్ కానీ, నీటి కుంటలు కానీ, ఎక్కడైతే వీలైతే ఎక్కడైనా మనం ఉన్న 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న కాడలో ఒక అరగుంట కానీ గుంట కానీ ఆ గుంటలు చేసుకుని అందులో మనము నీటిని కాపాడుకున్నట్టయితే భూమిలో మనము నీటి శాతం పెంచడమే కాకుండా ఇవి కరువు పరిస్థితులలో మనం నీటిని అంటే పంటలకు వేసుకోవచ్చు. ఈ కష్టకాలంలో మనకేంటి గత 3-4 సంవత్సరాల నుంచి మనము ఈ ఒక్క సంవత్సరమే వర్షాలు పడకనే ఇంత ఇబ్బంది ఉంటుంది. రాబోయే పరిస్థితుల్లో ఎలా ఉంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి పొడి వాతావరణం ఏర్పడి ఇలాంటి ఏర్పడ్డాయి. కాబట్టి మనము కొన్ని నీటిని కాపాడుకోవడానికి కొన్ని సస్యరక్షణ అంటే కొన్ని జలసిరి రక్షణ అని ప్రభుత్వం కూడా పెట్టింది. వాటిని ఇది మా యూనివర్సిటీ తరఫున మిగతా అధికారులు కూడా ప్రతి ఒక్క గ్రామానికి పోయి అవేర్నెస్ తీసుకొచ్చి తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించి. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా శాస్త్రవేత్తగా విజయభాస్కర్ సార్ ఇచ్చే సందేశం ఏంటి అసలు? నేను ఇచ్చే ఉన్న పరిస్థితి జూలై 18వ తారీఖు కాబట్టి ఈ 18 నుంచి జూలై 30 వరకు లాస్ట్కు ఏ మండలాల్లో ఎంత వర్షపాతం పడ్డది, అదేవిధంగా మన భూమి పదను ఉన్నదా లేదా, రైతులు వరిని తగ్గించుకొని కంది పంటను, అదేవిధంగా ఈ ఆగస్టు మాసంలో వెళ్తే నువ్వులు కూడా కొంతమంది వేసుకోవచ్చు, ఉలువలు, అనుములు, ఇక పెసర, మినుములు కూడా జూలై 30 వరకు, మొక్కజొన్న కూడా పంటను కూడా 30 వరకు వేసుకోవచ్చు, జొన్న, సజ్జ ఈ పంటలను కూడా, ఇంకొకటి ఆయిల్ ఫామ్లు కూడా మనం వేసుకోవడానికి ఆస్కారం ఉన్నాయి. రైతులు ఇంకొకటి చెరుకు పంటను కూడా తగ్గించాలి. దానికి ఎక్కువ నీరు అది 9 నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుంది. కాబట్టి ఈ నిజామాబాద్ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఈ పంట వేస్తారో ఆ పంటను కూడా తగ్గించి ఈ అన్ని పంటలు కూడా ఇప్పుడు మనకు పంట మార్పిడి చేయాలి. అదేవిధంగా డ్రిప్ సిస్టమ్, మన విధంగా స్ప్రింక్లర్ సిస్టమ్, వీలైతే కూడా ఎక్కడైతే మొక్కజొన్న పంటలో కానీ మిగతా కూడా డ్రోన్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి డ్రోన్ ద్వారా మన దగ్గర ఫామ్ మెకనైజేషన్ రైతులు అంటే వర్కర్స్ దొరకపోవడం పనిచేసే వాళ్ళు తగ్గిపోయారు. కాబట్టి ఎంత వీలైతే అంత ఈ డ్రోన్ పద్ధతి ద్వారా ఒక ఎకరానికి మన పైనుంచి ఒక 20 నుంచి 30 నిమిషాలలోనే కూడా అన్ని పంటలలో ఈ మందులు కూడా తొలి దశలోనే చీడపీడలను గుర్తించి, అదేవిధంగా మన ఈ నానో యూరియాను, నానో డిఏపిను కూడా ఈ మన వరి పంటలో కానీ, మొక్కజొన్న పంటలో కానీ, పత్తి పంటలో కానీ తక్కువ వర్షపాతం పడుతున్నది కాబట్టి ఈ విధంగా కూడా డ్రోన్ ద్వారా నానో యూరియా, అవసరం సిఫారసు మేరకు 1% పొటాషియం నైట్రేట్, 2% యూరియా మరియు మల్టీకేలను ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, పొడి వాతావరణం పెరుగుతున్నాయి. దీనివల్ల కూడా రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. రసం పీల్చే పురుగుల ఉధృతి వల్ల కూడా మిగతా పంటల్లో వైరస్ తెగులు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది. తొలి దశలను గుర్తించి ఈ అవసరమైన సిఫారసు మేరకు వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫారసు మేరకు కానీ, వ్యవసాయ అధికారుల సిఫారసు మేరకు కానీ ఎవరు కూడా రైతన్నలు డీలర్ల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర ఉన్న తెలియని మందులను తీసుకోకుండా అధికారులు చెప్పిన మందులనే ఈ చీడ పురుగు వచ్చినది అని ఆ మందునే తీసుకొని నష్టపోకుండా సరైన సమయంలో సరైన ఎరువులు వాడి, యజమాన్య పద్ధతులు వాడి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే ఈ ఎల్నినో ప్రభావం నుంచి రైతన్నలు బయటపడతారు, వాళ్ళు అధిక దిగుబడి పొందుతారు. చివరిగా సార్, మనిషి అంటేనే ఆశ చేయి సార్. ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు ముఖం చాటేసాయి, ఎల్నినో అని చెప్పేస్తున్నాం సార్. ఈశాన్య ఋతుపవనాలు వస్తే మనకు ఒక్కొక్కసారి నైరుతిలో లేకపోయినా కూడా ఈశాన్య ఋతుపవనాలు వర్షాలు పడ్డ రోజులు కూడా ఉన్నాయి సార్. అంతేకాకుండా ఎల్నినో అంటే గత 2005 కావచ్చు, అంతకంటే ముందు 90s లో కూడా కావచ్చు, ఎల్నినో వచ్చినప్పుడు అప్పుడు పసిఫిక్ అంటున్నా హిందూ మహాసముద్రంలో డైపోలు కూడా ఆదుకుందని ఒక మాటలు చెప్తున్నారు సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వర్షాలు కురిస్తే రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్? ఇప్పుడైతే వర్షాలు ఇది కురిసే అవకాశం ఉన్నది, కానీ అంతటా సమానంగా పడే అవకాశం లేదు. ఏ ప్రాంతంలో ఒక జిల్లాలో ఒక మండలంలో, ఇక్కడ కూడా నేను చెప్పాను జైత్యాల్లో 20 మండలాలలో ఒక మండలమే మామూలుగా అంటే ఎండపల్లి వెల్గటూరు మండలంలో పడవలసిన వర్షపాతం పడ్డాయి. ఈ మిగతా 19 మండలాలలో డెఫిసిటీ ఉన్నాయి. ఆ డెఫిసిటీలలో కూడా
2 మండలాలు గొల్లపల్లి మరియు మిగతా మండలం ఇబ్రహీంపట్నం మండలం చాలా తక్కువ వర్షపాతం పడింది. కాబట్టి వర్షము పడ్డా కానీ మనం ముందే రైతన్నలు కూడా ఇంకొకటి విషయం, మన దగ్గర ఉన్న కొంతమంది రైతన్నలు మౌసం అనేది ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ప్రకారము ప్రతి మండలానికి కూడా ఈ రెయిన్ఫాల్ చేసే ఐఎండి సంబంధించిన కొన్ని పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర పోయి కూడా మనకు రేపు వర్షం పడుతుందా, ఎల్లుండి పడుతుందా, ఎవ్రీ మంగళవారం శుక్రవారం కూడా మేము ఈ వాతావరణ అంటే వెదర్ బులెటిన్ ఇస్తున్నాం. దాని ప్రకారం కూడా వారు తెలుసుకొని అంటే ఇప్పుడు మీరు అన్నారు ఈశాన్య ఋతువు కానీ నైరుతు వల్ల వచ్చినప్పుడు అప్పటికి వానాకాలం పంట అయిపోతుంది, అప్పుడు యాసంగి పంటకి వెళ్తాం. కాబట్టి మనం ముఖ్యం ఏంటంటే మన భూగర్భంలో ఉన్న బావిలో కానీ బోర్లో కానీ చక్కెర ఉన్న చెరువులో కానీ కెనాల్లో ఉన్న నీటిని కూడా ఎంత వీలైతే అంతవరకు పొదుపుగా వాడాలి. ఈ పంటలకే కాకుండా మన తాగడానికి కూడా నీళ్లను సంరక్షణగా మంచిగా ఉంచుకున్నట్టయితే ఈ సంవత్సరంలో మనము అధిక నీటి సమస్యను తగ్గించుకొని నీటి కొరతను తగ్గించుకొని పంటలు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి వ్యవసాయ శాస్త్రవేత్త విజయభాస్కర్ గారి మనకతం. అంటే రాబోయే రోజులన్నీ కూడా గడ్డు రోజులన్నీ కూడా చెప్తున్న పరిస్థితులు అవుతున్నాయి. వర్షాలు కురిస్తే పర్లేదు, కానీ వర్షాలు కురవకపోతే మాత్రం రైతన్నలు నీటిని పొదుపుగా వాడుకొని ఎక్కువ దిగుబడి సాధించాలని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే దీనికోసం మేము ఎంతైనా మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితులు అవుతున్నాయి. ఇది ప్రస్తుతం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలోని శాస్త్రవేత్త విజయభాస్కర్ గారి మనగతం.